క్రికెట్ని విమర్శిస్తే దేశద్రోహి అని నేను అనను. కానీ ఒక విచిత్రమైనటువంటి మానసిక ఉన్మాదంతో బాధపడే వాళ్ళని ఎవరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వరల్డ్ కప్ కొట్టకపోతేనేమో ఒక డైలాగ్, అంటే మోడీ మీద మనకు ద్వేషం ఉంది, మోడీని తీవ్రంగా తిట్టుకోవాలి, మోడీ టీంలో ఉన్న వాళ్ళందరి మీద విపరీతమైన కోపం ఉంది. ఆ కోపంతో ప్రతిదాన్ని రాజకీయం చేయడం, ప్రతిదాన్ని అడ్డకోలుగా కామెంట్లు చేయడం అలవాటైపోయింది. అందులో ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే మ్యాచ్నంట ఈ వరల్డ్ కప్ని జైషా గెలిపించాడంట. ఇంతకంటే వెర్రితనం ఇంకేమైనా ఉంటుందా? ఎందుకు అంటే సూర్యకుమార్ యాదవ్ పట్టుకున్నటువంటి క్యాచ్ వాస్తవంగా అక్కడ తగిలింది కాలు, అయినా సరే లేదని చెప్పి థర్డ్ ఎంపైర్ చేత చెప్పించాడంటే జైషా ఎన్ని కోట్లు ఇచ్చుంటాడో. ఇది విచిత్రమైనటువంటి వాదన. దాన్ని సమర్థిస్తూ కామెంట్లు, సౌత్ ఆఫ్రికాకే దక్కాలి, ఇది వాళ్ళు కష్టపడ్డారు, మోసంతో గెలిచారు, ఇట్లాంటిది. ఇంతకంటే వెర్రి వేదవులు ప్రపంచంలో మరి ఎవరో ఉండరేమో. సరే నా బోటోడు చెప్తే నచ్చకపోవచ్చేమో, కానీ సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయరే మాట్లాడినటువంటి అంశం షాన్ పొలాక్ చక్కటి మాట చెప్పాడు. దీని మీద అసలు చర్చ అవసరం లేదు, క్యాచ్ను సూర్యకుమార్ బాగానే పట్టుకున్నారు, బౌండరీ కుషన్ కదలలేదు, ఆయన కుషన్ మీద కూడా నిలబడలేదు, అద్భుతమైన నైపుణ్యం అంటూ అభినందించారు. సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడే ఆ మాట మాట్లాడిన మనం మాత్రం ఈలోపు విచిత్రం, ఈలోపు ఏదో కులాలు తీసుకొచ్చేశారు, ఎక్కువ మంది ఒకే కులం వాళ్ళు ఉన్నారని ఇట్లాంటి రకరకాలు పట్టుకొస్తున్నారు. మన దేశాన్ని ఎటుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ దరిద్రులు అర్థం కావట్లేదు.